నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 16వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు కృతికా కార్తె. రేపు వైశాఖ మాస బహుళపక్ష చతుర్థి తిథి రాత్రి తెల్లవారుజామున 5:13 వరకు తదుపరి పంచమి తిథి. మూలా నక్షత్రం సాయంత్రం 4:07 వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. సిద్ధ యోగం ఉదయం 7:15 వరకు తదుపరి సాధ్య యోగం. భవకరణం సాయంత్రం 4:41 వరకు, బాలవకరణం రాత్రి 5:13 వరకు తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి కృతికా నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:23 నుండి సాయంత్రం 4:07 వరకు, మరలా రాత్రి 2:22 నుండి 4:04 వరకు. అమృతకాలం ఉదయం 9:11 నుండి 10:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:41 చంద్రోదయం రాత్రి 10:04 చంద్రాస్తమయం ఉదయం 8:17 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:11 వరకు, మరలా మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు. రాహుకాలం ఉదయం 10:35 నుండి 12:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:21 నుండి 8:58 వరకు. యమగండం మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 5:04 వరకు. రేపు ప్రదోష కాలంలో చతుర్థి తిథి ఉన్నందువలన, చంద్రోదయం రాత్రి 10:04 అవుతున్నందువలన రేపు ఏకదంత సంకష్టహర చతుర్థి. హిందూ పురాణాల ప్రకారం రేపు వినాయక భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పసుపుతో వేసిన శ్రీచక్రం పీఠం మీద మట్టితో చేసిన వినాయకుణ్ణి ప్రతిష్ఠించి సంకష్టహర గణపతి పూజ ఆచరిస్తారు. రేపు గణపతి పూజ చేయటం వలన కుటుంబ ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయని భక్తుల బలమైన నమ్మకం. పూర్వాషాఢ నక్షత్రం ధనుస్సు రాశిలో 2 తారకల సముదాయం. ఈ నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత శుక్రగ్రహం. జల అనే నీటి తత్వాన్ని ప్రభావితం చేస్తూ పశ్చిమ దిక్కుని పాలించే శక్తి ఈ నక్షత్రానికి సంరక్షకుడు. కొంచెం ఉగ్రతత్వం, కొంచెం క్రూరతత్వం కలిగి ఉండటం ఈ నక్షత్ర స్వభావం. శుభముహూర్త నిర్ణయ విషయంలో పూర్వాషాఢ నక్షత్రానికి సామాన్య ప్రాధాన్యత ఉంటుంది. ఈ నక్షత్ర సమయంలో ఉగ్రతత్వ పనులు చేయటానికి, కఠినమైన పనులు చేయటానికి, మాంసం అమ్మటానికి, వ్యవసాయ పనులకు అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.